Hi everyone, welcome back to my YouTube channel DSRLMATHS YouTube channel. ఈరోజు మనం 10th స్టాండర్డ్ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి టిప్స్ను మనం యూజ్ చేయాలి, 100కి 100 మార్కులు సంపాదించాలంటే ఏం చేయాలి, సో ఏ రకంగా పేపర్ ప్రజెంటేషన్ ఉండాలి అనేది మనం ఈ యొక్క వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ని చూస్తుంటే DSRLMATHS యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ సంబంధించి వీడియోలను కూడా కిందటి 2-3 రోజుల నుంచి వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి మీరు చూడండి. అంతేకాకుండా ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే DSRLMATHS యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. సో 10వ తరగతి సంబంధించి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. సో ఇందులో 4 సెక్షన్లు ఉంటాయి. 4 సెక్షన్లు, ఒక సెక్షన్లో 12 మార్కులు, సెకండ్ సెక్షన్లో మనకి 16 మార్కులు, మూడో సెక్షన్కి వచ్చేసరికి 32 మార్కులు, సెక్షన్ 4కి వచ్చేసరికి 40 మార్క్స్. సో టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది క్వశ్చన్ పేపరు. సో దీనికి 3 గంటల 15 నిమిషాలు టైం ఇస్తారు. సో ఏ టిప్స్ అంటే మనం టైంను కూడా మనం అలాట్ చేసుకోవాలి. 3 hours 15 minutes అన్నప్పుడు మొదటి 15 నిమిషాలు కూడా క్వశ్చన్ పేపర్ని చదవండి. అప్పుడు ఏ ఎగ్జామ్ కూడా ఎగ్జామినేషన్ రాయడం మొదలు పెట్టద్దు. ఫస్ట్ 15 minutes ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే కంగారు పడద్దు. సో ఇందులో ఈ క్వశ్చన్ రాలేదు, నాకు ఈ సమ్ రాలేదు, ఆ సమ్ రాలేదు, నేను చేయగలనా లేదా అనేది కంగారు పడద్దు. అందుకే ఒక 15 నిమిషాలు తరువుగా మనం చూస్తే, ఎందుకంటే మొట్టమొదటిగా మనం మొదటి 1 మార్క్ ఉంటాయి, అవి కొంచెం లాజికల్ థింకింగ్గా ఉంటాయి. అవి చూసే కంగారు పడి నాకు మొత్తం సమ్స్ రావేమో అని కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో ఎందుకంటే మనకి 2 మార్కులు 4 మార్కులు 8 మార్కులు ఉన్నాయి. 1 మార్క్ అంటే 12 మార్కులే, మిగతా 88 మార్కులు మనకు వచ్చినవి ఉంటాయి. సో ఆ 88 మార్కుల్ని వదిలేసి ఈ 12 మార్కులు రాలేదని బాధపడుతుంటే 88 మార్కులు పోతాయి. సో అందువలన క్వశ్చన్ పేపర్ తరువుగా చదివితే ఆ 12 మార్కులు కూడా ఈజీగా వస్తాయి. 100 మార్కులు సంపాదించవచ్చు. మొట్టమొదటిగా మనకి టైం అలాట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనకి 3 hours టైము, 3 hours 15 minutes టైం ఉందనుకోండి, 3 hours 15 minutes. ఇందులో ఈ 15 నిమిషాలు అనేది క్వశ్చన్ పేపర్ రీడింగ్ చేయడానికి. సో మనకి ఇంకెంత చేతులు మిగిలింది? 3 hours టైం మిగిలింది. సో 3 hours మనకి సెక్షన్ 1 ఉంటుంది, సెక్షన్ 1, అలాగే సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4. సో ఈ 4 సెక్షన్లకి మీరు డివైడ్ చేసుకోవాలి. అంటే దీనికి 8 మార్కులు కాబట్టి 8 మార్క్స్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం కేటాయించుకోండి. దీని 4 మార్క్స్, 2 మార్క్స్ అండ్ 1 మార్కు. సో ఒక్కొక్క దానికి మీరు 45 minutes చొప్పున మీరు కేటాయించుకోగలిగితే ఎక్కువ టైం. అంటే దీనికి కరెక్ట్గా ఒక ½ an hour 30 minutes కేటాయించుకోండి. మిగతావి దీనికి కూడా ఒక 30 minutes. 4 మార్క్స్కి వచ్చేసరికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి 45 minutes. దీనికి వచ్చేసరికి 45 minutes మనం కేటాయించుకోవాలి. ఎంత అయింది ఇక్కడికి? 45 అంటే 45 90 ప్లస్ 60 ఎంత? 90 ప్లస్ 60 150 minutes. 150 minutes. మనకు 3 hours మిగిలింది కదా, 3 into 60 టోటల్గా 180 minutes మిగిలింది. ఇక్కడ మనకి 150 minutes అయిపోయింది. అంటే ఇంకా 30 minutes టైం మిగిలిందండి, ½ an hour. సో ½ an hour మనకు సరిపోతే దీనికి ఒక 15 minutes కేటాయించుకోండి. 8 మార్క్స్ కాబట్టి ఇంకా 15 నిమిషాలు టైం ఉంటుంది. ఈ 15 నిమిషాలు కూడా మనకి పేపర్ అంతా కూడా రాసామా లేదా అనేది చెక్ చేసుకోవడానికి, రివైజ్ చేసుకోవడానికి ఉంచుకోండి. సో ఈ రకంగా చేసుకోవడం, ఎందుకంటే ఆ 1 మార్క్ అయినా సరే కొంచెం లాజికల్ థింకింగ్ కాబట్టి మనకి 1 మార్క్ ఉంటుంది 30 minutes. సెక్షన్ 2 2 మార్కులు 8 లెక్కలు ఉన్నప్పటికీ కూడా ఒక 30 minutes టైం కేటాయించుకోవాలి. 4 మార్కులు 45 నిమిషాలు, 8 మార్క్స్కి వచ్చేసరికి 1 hour 60 minutes కేటాయించుకోండి. సో ఈ రకంగా టైం అలాట్మెంట్ అనేది మొదటి టిప్పు. మన టైంని కేటాయించుకోవడం అనేది ఒక రకమైనటువంటి ఇది. ఎందుకంటే లాస్ట్లో కంగారు పడిపోయి టైం సరిపోలేదు, లాస్ట్లోకి వచ్చేసరికి 8 మార్క్స్ అంశం వదిలేస్తుంటారు. సో ఆ రకంగా చేయొద్దు. రెండోది ఏంటంటే మనకి సెక్షన్ 1లో సెక్షన్ 1 వచ్చేసరికి 12 ఉంటాయి. ఇవన్నీ కూడా ఆర్డర్లోనే రాయండి. 1 2 3 4 5 6
7, 8, 9, 10, 11, 12 ఈ 12 కూడా మనకి ఒకే లైన్లో ఉండేటట్టు కేటాయించుకోవాలి. సో ఈ 12 కూడా ఒకటే విధంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి ఈ 12ను. సో సెక్షన్ 2కి వచ్చేసరికి 2 మార్కులు ఎక్కువ ఉంటాయి. సెక్షన్ 2 దీన్ని కూడా ఆర్డర్లో రాసుకోండి. 13 నుంచి 20 వరకు ఉంటాయి. అలాగే సెక్షన్ 3 వచ్చేసరికి 21 నుంచి 28. సెక్షన్ 4 29 నుంచి 33. సో ఈ 5 లెక్కలు చేయవలసి ఉంటుంది. సో ఎంత ఆర్డర్లో చేస్తే కంటిన్యూస్గా 1, 12, 13 నుంచి 20 2 మార్కుల లెక్కలు, ముందు 1 మార్క్వి, తర్వాత 2 మార్క్స్వి, తర్వాత 4 మార్క్స్, తర్వాత 8 మార్క్స్ ఆర్డర్లో రాస్తే కనుక చాలా చక్కగా మీ యొక్క ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఈజీగా మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే ఇక్కడ 13வது రాసి మళ్ళీ 21 రాసి మళ్ళీ 30வது రాసి మళ్ళీ వెనక్కి వచ్చి 14 రాసి మళ్ళీ 27 రాసి మళ్ళీ 25வது రాసి 31வது రాసి ఈ విధంగా కన్ఫ్యూజన్ కాకుండా 1 మార్కు 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఇంకా కాన్బట్ మనకి రాదు అనుకున్నప్పుడు ఈ సెక్షన్ 2, 3, 4 అనేది క్వశ్చన్ నెంబర్ వేసి క్లియర్గా రాయండి. క్వశ్చన్ అనేది రాయక్కర్లేదు. ఎందులో అయినా సరే క్వశ్చన్ అనేది మళ్ళీ రాయక్కర్లేదు. ఓన్లీ డైరెక్ట్గా మీరు క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మరొకటి మనం చూసుకునేసరికి గ్రాఫ్లు కన్స్ట్రక్షన్ కూడా నీట్గా చేయండి. తర్వాత మీరు రాసినప్పుడు మార్జిన్ ఈ రకంగా చేయాలి. రఫ్ కాలం ఇలాగ ఉంటుంది కదా. సో నీట్గా డ్రా చేయండి. రఫ్ ఇది ఇక్కడ రఫ్ ఉంటుంది మనకి చిన్నది ఇలా డ్రా చేసి ఈ రఫ్ వర్క్ అంతా కూడా ఇక్కడే రాయండి. రఫ్ వర్క్ అది ఇక్కడే చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 మనకి వాల్యూ వచ్చిందనుకోండి. ఎక్స్ వాల్యూ 60 degrees వచ్చిందనుకోండి. ఆన్సర్ అంతా చేసింది బ్రాకెట్లో పెట్టండి. ఇవేంటి 2 మార్క్స్కి 4 మార్క్స్కి 8 మార్క్స్కి మీరు చేసేటప్పుడు. సో ఈ రకంగా చేయడం వలన నీట్గా మనకి సమ్లు మార్కులు మంచి మార్కులు వస్తుంటాయి. సో అదేవిధంగా టేబుల్ డ్రా చేసినప్పుడు కానీ గ్రాఫ్ చేసినప్పుడు కానీ సో దానికి రిలేటెడ్గా ఉండేటువంటి ఫార్ములాస్ని పక్కన రాయండి. సో ఇప్పుడు ట్రిగనోమెట్రీ ఉంది. సిన్స్ 1 + tan² θ = sec² θ ఈ ఫార్ములా అనేది. సో కాబట్టి దీన్ని ఫార్ములా అనేది ప్రతిదానికి కూడా ప్రతి సమ్మెకి సంబంధించి ఫార్ములాని మనం ఖచ్చితంగా రాయాలి. ఆ రిలేటెడ్గా ఉండేది. సో మీరు ఒక సమ్ చేస్తుంటారు. సో దీనికి మిడ్ పాయింట్ ఫార్ములా వాడారు. అంటే ఏంటి పక్కన x1 + x2/2 y1 + y2/2 అనే ఫార్ములా అప్లై చేశారంటే అది రాయాలి పక్కన. సో ఈ రకంగా రాయడం వల్ల ఏంటంటే మార్కులు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా sin θ = 3/5 అని ఉందనుకోండి. సో దానికి సంబంధించి ఒక డయాగ్రాము ఒకటి డ్రా చేయండి. ఇలా A, B, C ఇక్కడ θ పెడతారు. ఇది 3, ఇది 5, అది 4. సో ఈ రకంగా రాయడం వల్ల మార్కులు ఎక్కువగా మనకి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే గ్రాఫ్ రాసినప్పుడు పారాబోలా, స్కేలు, సొల్యూషన్ జట్టు రాయాలి. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాలి. తర్వాత వెరిఫికేషన్ పైథాగరస్ వెరిఫికేషన్ చేయాలి. మొత్తం అంతా చేస్తుండాలి. సో ఈ రకంగా చేయడం వలన మనకి ఎక్కువ మార్కులు సంపాదించడానికి అంటే ఫుల్ మార్క్స్ సంపాదించడానికి 8 మార్కులు అంటే 8 మార్కులు, 6 మార్కులు అంటే 6 మార్కులు ప్రతిదీ కూడా మనకి ఎక్కువగా 4 మార్కులు అయితే 4 మార్కులు, 2 మార్కులు అయితే 2 మార్కులు సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా మరొకటి ఏం చేయాలంటే ఆన్సర్ లాస్ట్లో ఇక్కడ వచ్చిందనుకోండి మనకి sin θ cos θ అడిగారు. cos θ = 4/5. సో దీన్ని ఒక బాక్స్లో పెట్టండి. ఇలాగా ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. సమ్ అయిపోయినంటే ఒక లైన్ డ్రా చేయండి. సమ్ డ్రా చేసినా కూడా సమ్ 4 అయిపోయింది అనుకోండి. ఇలా లైన్ 1 ఇలాగా ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ చేసుకుంటే ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంటుంది. సో మనకి పేపర్ ప్రజెంటేషన్ షుడ్ బి నీట్ అండ్ క్లియర్. అంతేకాకుండా ఏదైనా సమ్ రాలేదనుకోండి దాని యొక్క ఫార్ములా రాయండి. ఇప్పుడు ప్రోగ్రెషన్ ఉంది. ఎంత టర్మ్ అడుగుతారు an = a + n - 1 × d. అదే సమ్ 10 టైమ్స్ అడిగారు అనుకోండి Sn = n/2 × 2a + n - 1 × d. సో ఈ రకంగా ఫార్ములాస్ రాయడానికి కొంత మార్కులైనా మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ మంచి మార్కులు ప్రీ ఫైనల్లో తెచ్చుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీ ఫైనల్ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.